అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ చెప్పిన ఒక వండర్ఫుల్ స్టేట్మెంట్ ఉంది. అమెరికా సంపన్న దేశం కాబట్టి ఇక్కడ రోడ్లు బాగున్నాయని కాదు, ఇక్కడ రోడ్లు బాగున్నాయి కాబట్టే అమెరికా సంపన్న దేశం అయింది అని చెప్పారు ఆయన. అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి దేశాలు ధనిక దేశాలు కాబట్టి అక్కడ రోడ్లు బాగున్నాయని అనుకుంటారు చాలా మంది. అసలు నిజం ఏంటంటే అక్కడ రోడ్లు బాగున్నాయి కాబట్టే ఆ దేశాలు అంతలా అభివృద్ధి చెందాయి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో మొదలైన స్వర్ణ చతుర్భుజి దేశ ఆలోచన దృక్పథాన్ని మార్చేసింది. అప్పటి వరకు రోడ్లంటే కేవలం ఊర్లను కలిపేవి మాత్రమే అనుకునేవాళ్ళు, కానీ అవే దేశ ఆర్థిక ప్రగతిని మార్చేశాయి. రోడ్లను, అభివృద్ధిని విడదీసి చూడలేం, అది అసాధ్యం. హైవేలు, ఎక్స్ప్రెస్ వేలు మాత్రమే కాదు, హై స్పీడ్ రైల్ కారిడార్ల వల్ల కూడా ఈ దేశ దశ మారింది. చెప్పుకోవడానికి కావాల్సినంత డేటా కూడా ఉంది. భారత్ చాలా స్పీడ్గా జపాన్ను సైతం దాటేసి గత ఏడాది 4వ ర్యాంకుకు చేరుకుంది. అందుకు ఒకానొక కారణం ఈ రోడ్లు, రైళ్ల కారిడార్లే. సో ఇంకాస్త డీటెయిల్గా చెప్పుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. రోడ్లు వేయడం కూడా ఒక అభివృద్ధేనా, దానికి కూడా గప్పాలు కొట్టుకోవడమేనా అని అంటుంటారు కొందరు అత్యుత్సాహవంతులు. ఓ డేటా చెప్తా వినండి. కొత్తగా హైవేలు పడిన చోట ఆ చుట్టుపక్కల జిల్లాల్లో బ్యాంకులు ఇచ్చే లోన్లు 20 నుంచి 30% పెరిగాయి. అంటే అర్థం అక్కడ కొత్త వ్యాపారాలు మొదలయ్యాయి అని. ఈ రోడ్లే పంట నష్టాన్ని తగ్గించాయంటే నమ్మగలరా? పోస్ట్ హార్వెస్ట్ లాస్ అంటారు. కూరగాయలు, పండ్లు ఎంత త్వరగా మార్కెట్కు తీసుకువెళ్తే అంత లాభం. అదే జరిగింది హైవేలు, ఎక్స్ప్రెస్ వేలు వేయడం వల్ల. అంతేనా, కూరగాయలు, పండ్ల ధరలు కూడా తగ్గుతాయి. ఉదాహరణకు మీరట్ టు ప్రయాగ్రాజ్ వెళ్ళడానికి ఒకప్పుడు 12 గంటలు పట్టేది, ఇప్పుడు గంగా ఎక్స్ప్రెస్ వేతో అది 6 గంటలకు తగ్గుతుంది. అంటే ఒక లారీ డ్రైవర్ రోజుకు 2 ట్రిప్పులు వేయగలడు. దీనివల్ల వస్తువుల ధరలు తగ్గి సామాన్యుడికి మేలు జరుగుతుంది. ఇలా ఒక్కటని కాదు, ఎన్నో ఇంటర్లింక్స్ ఉన్నాయి ఈ రోడ్లతో. స్ట్రైట్ గా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పిన ఒక స్టేట్మెంట్ కొద్దాం. హైదరాబాద్ నుంచి అమరావతికి జస్ట్ 70 నిమిషాల్లో చేరుకోవచ్చు అన్నారు. అంటే గంట 10 నిమిషాల్లో వెళ్ళొచ్చు. అయితే మాత్రం ఏంటి లాభం అంటారేమో. హై స్పీడ్ రైల్ అనుసంధానం ఉన్న నగరాల జీడీపీ 2.7% పెరుగుతుందని ఇంటర్నేషనల్ రీసెర్చ్ చెప్తోంది. ప్రయాణ సౌలభ్యం 1% పెరిగితే ఆ ప్రాంత అభివృద్ధి 0.25% పెరుగుతుందని జర్మనీ వంటి దేశాల అనుభవం చెప్తోంది. అసలు ఈ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలోనే దాదాపు 20,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇక రైళ్లు ప్రారంభమయ్యాక 4,000 మందికి ప్రత్యక్షంగా, మరో 20,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి. అంతేకాదు, వర్క్ లైఫ్ రెవల్యూషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ టు అమరావతి త్వరలో 70 నిమిషాల ప్రయాణం. అంటే ఒక మెట్రో ట్రైన్లో ప్రయాణించినంత. హైదరాబాద్లో నివసిస్తూ అమరావతిలో పనిచేయచ్చు అన్నమాట. లేదా అమరావతిలో ఉంటూ హైదరాబాద్లో జాబ్ చేయొచ్చు. హై స్పీడ్ రైల్ కారిడార్ల గురించి ఇంకాస్త డీటెయిల్డ్గా మాట్లాడుకునే ముందు హైవేలు, ఎక్స్ప్రెస్ వేలు తీసుకొచ్చిన మార్పుని చూద్దాం. ప్రధాని మోదీ ప్రారంభించిన గంగా ఎక్స్ప్రెస్ వేనే తీసుకుందాం. 594 కిలోమీటర్ల పొడవున మీరట్ నుంచి ప్రయాగ్రాజ్ వరకు సుమారు 36,230 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ రోడ్ ఒక బిగ్ చేంజ్ తీసుకురాబోతోంది. ఇట్స్ నాట్ జస్ట్ ఎ రోడ్, ఉత్తరప్రదేశ్తో పాటుగా దేశ ఆర్థిక వ్యవస్థని మార్చే ఎకనామిక్ కారిడార్. ఈ ఒక్క రోడ్తో యూపీ జీడీపీ ఆల్మోస్ట్ 1,00,000 కోట్లకు పైగా పెరుగుతుందని ఒక అంచనా. కాస్త ఎక్కువగా అంచనా వేశారేమో అనిపిస్తోంది కదూ. కాదు, గంగా ఎక్స్ప్రెస్ వేతో జరిగే మార్పు ఏంటంటే సరుకు రవాణాలో ఏటా 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయల వరకు ఆదా అవుతుంది. ప్రయాణ సమయం 12 గంటల నుంచి 6 గంటలకు తగ్గుతుంది. దీనివల్ల ఇంధన వినియోగం ఏకంగా 30% వరకు తగ్గుతుంది. ఎక్స్ప్రెస్ వే వెంట దాదాపు 12 పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్ హబ్లు ప్లాన్ చేశారు. వీటి ద్వారా సుమారు 46,660 కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనలు కూడా వచ్చాయి. రాబోయే దశాబ్ద కాలంలో ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఒక అంచనా. మొన్ననే ఢిల్లీ టు డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ వే ప్రారంభించారు. మొత్తం 210 కిలోమీటర్లు. ఏషియాలోనే అతిపెద్ద ఎలివేటెడ్ వైల్డ్ లైఫ్ కారిడార్ ఇది. మొత్తం 13,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఢిల్లీలోని అక్షర్ధామ్ నుంచి ప్రారంభమై ముస్సోరీ, రిషికేష్, హరిద్వార్ మీదుగా డెహ్రాడూన్ వెళ్తుంది.
ఇది కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాదు, ఉత్తర భారతావనిలో ఒక కొత్త ఎకనామిక్ పవర్ హౌస్ ని సృష్టిస్తోంది. ఉత్తరాఖండ్, వెస్ట్ యూపీలోని పరిశ్రమల నుంచి ముడి సరుకు ఉత్పత్తులు ఢిల్లీ మార్కెట్కి లేదా విమానాశ్రయానికి అతి తక్కువ సమయంలో చేరుతున్నాయి. దీనివల్ల వస్తువుల ధరలు తగ్గుతున్నాయి. అంతేకాదు, ఈ రోడ్డు వెంట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి కంపెనీలు రెడీ అవుతున్నాయి. ఇది వేలాది మంది స్థానిక యువతకు ఉద్యోగాలు ఇస్తుంది. ఒక రోడ్డు వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తుంది అనే స్టేట్మెంట్ని ఖచ్చితంగా మార్క్ చేసి పెట్టుకోవాల్సింది. ఇంకాస్త డీప్గా చెప్పుకుందాం. ఒక వస్తువు ధర ఎందుకు పెరుగుతుందో తెలుసా? తయారీ ఖర్చు కంటే రవాణా ఖర్చు ఎక్కువగా ఉండడం వల్లే. భారత్లో ఈ రవాణా ఖర్చు 14% పైగా ఉంది. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో 8 నుంచి 9% మాత్రమే. రోడ్లు బాగుంటే డీజిల్ ఆదా అవుతుంది, సమయం ఆదా అవుతుంది. ఒక్క ట్రిప్ మాత్రమే వేయగలిగిన వెహికల్ 2 ట్రిప్పులు వేస్తుంది. దీనివల్ల వస్తువుల ధరలు తగ్గి సామాన్యుడికి మేలు జరుగుతుంది. సరిగ్గా ఇలాంటి రిజల్ట్నే ఇచ్చింది మాజీ ప్రధాని వాజ్పేయి హయాంలో చేపట్టిన స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్. దేశంలో ఇండస్ట్రీస్ని అందరినీ కలుపుతుంది. ఒక కన్యాకుమారిలో తయారు చేసే పార్క్ కాశ్మీర్ వరకు ఒక 36 గంటల రోడ్డు మీద వెళ్ళిపోతుంది. మొత్తం డెవలప్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే దేశం అంతా ఒకే ఒక లెవెల్కి వచ్చేస్తుంది, ఖర్చులు తగ్గిపోతాయి. సో ఆ నమ్మకం మీద మన ప్రభుత్వాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడే కాదు, స్వతంత్రం వచ్చాక డెవలప్మెంట్ అవ్వింది. స్వర్ణ చతుర్భుజి దేశ ఆర్థిక చరిత్రలో ఒక రెవల్యూషన్. భారత్లో రోడ్ల వల్ల జరిగిన మార్పుని అధ్యయనం చేసిన వరల్డ్ బ్యాంక్ ఈ స్వర్ణ చతుర్భుజి కారణంగా దేశ తయారీ రంగం ఉత్పత్తి ఏకంగా 49% పెరిగిందని చెప్పింది. ఈ హైవేలు ఎక్కడెక్కడైతే వచ్చాయో ఆయా జిల్లాల్లో బ్యాంక్ రుణాల పరిమాణం 20 నుంచి 30% పెరిగింది. అంటే కొత్త వ్యాపారాలు మొదలయ్యాయి అని అర్థం. హైవేకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్యాక్టరీల లేబర్ ప్రొడక్టివిటీ భారీగా పెరిగింది. ఇది 10 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్యాక్టరీల కంటే చాలా ఎక్కువ. కేవలం ఎక్స్ప్రెస్ వేలే కాదు, గ్రామీణ రోడ్లు కూడా పేదరికాన్ని ఎలా తగ్గించాయో ఈ డేటా చెప్తోంది. కొత్తగా ఆల్ వెదర్ రోడ్లు పడ్డ జిల్లాల్లో తలసరి వ్యవసాయ జీడీపీ పెరిగింది. రోడ్లపై చేసే ప్రతి ₹1 పెట్టుబడి సుమారు 1650 మందిని దారిద్ర్య రేఖకు ఎగువకు తీసుకొచ్చిందని తేలింది. గ్రామీణ రోడ్లు పడ్డం వల్ల గ్రామాల్లో వ్యవసాయేతర ఉపాధి 50% కంటే ఎక్కువ పెరిగింది. ప్రజలు కేవలం పొలం పనులపైనే కాకుండా చిన్న చిన్న వ్యాపారాలు, హ్యాండీక్రాఫ్ట్స్ వంటి వాటిపై ఫోకస్ పెట్టారు. సో రోడ్డే కదా అని తీసిపారేయడానికి లేదు. అభివృద్ధి చెందిన దేశం అంటే ప్రతి ఒక్కరికి కారు ఉండడం కాదు, ప్రతి ఒక్కరికి నాణ్యమైన ప్రజా రవాణా, వేగవంతమైన రహదారులు అందుబాటులో ఉండడం. గంగా ఎక్స్ప్రెస్ వే అయినా, అమరావతి రైల్ కారిడార్ అయినా, ఇవన్నీ రేపటి భారతాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలబెట్టే పునాదులు. వేగం పెరిగితేనే దేశం పరుగులు పెడుతుంది, దారి బాగుంటేనే ప్రగతి ప్రతి ఇంటి దాకా వస్తుంది కాదంటారా? దీనికి సంబంధించిన ఇంకొన్ని ప్రూఫ్స్ చూద్దాం. భారత జీడీపీలో రోడ్డు రవాణా వాటా సుమారు 3.6% నుంచి 4% వరకు ఉంది. దేశంలోని 85% మంది ప్రయాణికుల రాకపోకలు, 65% సరుకు రవాణా ఈ రోడ్ల ద్వారానే జరుగుతోంది. అందుకే కొత్త రోడ్ల కనెక్టివిటీపై అంతలా ఫోకస్ పెడుతోంది కేంద్రం. రోడ్లు బాగుంటేనే లాజిస్టిక్స్ ఖర్చు తగ్గి సామాన్యుడికి నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో ఉంటాయి. అందుకే 2014లో జాతీయ రహదారుల పొడవు 91,287 కిలోమీటర్లుంటే 2025 నాటికి అది 1,46,000 కిలోమీటర్లు దాటింది. అంటే నేషనల్ హైవేల నిర్మాణం 60% పెరిగింది. హైవేలు, ఎక్స్ప్రెస్ వేల నిర్మాణంలో మరో ఇంట్రెస్టింగ్ మార్పు కూడా జరుగుతుంది. సంపద సృష్టి జరుగుతుంది. సీఎం చంద్రబాబు చెబుతూ ఉంటారు, సంపద సృష్టిస్తాను అని. అందులో ఒక పాయింట్ రోడ్ల నిర్మాణం. రహదారులు నిర్మించడం వల్ల కేవలం వాహనాల వేగం పెరగడం మాత్రమే కాదు, ఆర్థిక వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులొస్తాయని చెప్పడానికి చాలా గణాంకాలున్నాయి. సపోజ్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నే తీసుకోండి. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ని డ్రైవ్ చేస్తున్న మెయిన్ ఆబ్జెక్ట్ ఓఆర్ఆర్. ఇక్కడానే కాదు, ఏదైనా ప్రాంతంలో హైవే లేదా ఎక్స్ప్రెస్ వే నిర్మాణం ప్రకటించిన వెంటనే ఆ పరిసరాల్లోని భూమి విలువ 300% నుండి 500% వరకు పెరుగుతుంది. ఇది సాధారణ రైతులను లేదా అక్కడి భూ యజమానులను రాత్రికి రాత్రే కోటీశ్వరుల్ని చేస్తోంది. కోకాపేట అనుభవం ఉండనే ఉంది.
ఈ పెరిగిన సంపద తిరిగి ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిగా మారుతోంది. అంటే ఒక్క రోడ్ ఎకనామిక్ యాక్టివిటీని ఏ రేంజ్ లో పెంచుతుందో అర్థం చేసుకోవచ్చు. రోడ్లు బాగుంటే కేవలం వ్యాపారమే కాదు, మనుషుల ప్రాణాలు కూడా నిలబడతాయి. దీనికి ప్రూఫ్స్ అండ్ డేటా ఉంది. ప్రపంచ బ్యాంక్ అధ్యయనాల ప్రకారం సరైన రహదారి సౌకర్యం ఉన్న గ్రామాల్లో శిశు మరణాల రేటు 25% తక్కువగా ఉంటుంది. రోడ్లు వేసిన తర్వాత మారుమూల గ్రామాల్లో అమ్మాయిల పాఠశాల నమోదు 22% పెరిగింది. రోడ్లు బాగుంటే పిల్లలు సురక్షితంగా దూరంగా ఉన్న పాఠశాలలకు వెళ్లగలరు. ఏపీ, తెలంగాణలోనూ ఎక్స్ప్రెస్ వేల నిర్మాణం జరుగుతోంది. అవి ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా మార్చే శక్తున్న రోడ్లు. ఆ డేటా చూద్దాం. 1 బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను టచ్ చేస్తూ వెళ్తోంది. అందులోనూ చిత్తూరు, శ్రీ సిటీ, కృష్ణపట్నం ప్రాంతాలను కనెక్ట్ చేస్తోంది ఎక్స్ప్రెస్ వే. ఈ ఒక్క రోడ్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఎగుమతి ఆధారిత పరిశ్రమలను తీసుకొస్తోంది. ఏపీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్ సెంటర్ గా మారడానికి ఈ బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వేదే కీ రోల్. ఇక బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే ఏకంగా 624 కిలోమీటర్ల పొడవిది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య హై స్పీడ్ కనెక్టివిటీ ఇస్తోంది ఈ రోడ్. దీనివల్ల సరుకుల రవాణా వేగం పెరుగుతుంది, ఇంధన ఖర్చు తగ్గుతుంది, ఎఫ్ఎంసీజీ అండ్ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారత సరఫరా కేంద్రంగా మారుతుంది. ఇక సూరత్ చెన్నై ఎక్స్ప్రెస్ వే ఇది తెలంగాణకు వ్యూహాత్మక లాభం. గుజరాత్ నుంచి చెన్నై వరకు కనెక్ట్ అయ్యే ఈ మార్గం తెలంగాణ మీదుగా వెళ్తుంది. ఈ రోడ్ హైదరాబాద్ ఫార్మా, టెక్స్టైల్స్ రంగాలకు లాభం. లాజిస్టిక్స్ పార్క్లు, వేర్ హౌస్ల అభివృద్ధికి కారణం కాబోతోంది. తెలంగాణ ఒక లాజిస్టిక్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ హబ్ గా మారుతుంది. ఇక రాయ్పూర్ విశాఖ ఎక్స్ప్రెస్ వే ఇది ఛత్తీస్గఢ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతోంది. ఈ 3 రాష్ట్రాలు ఖనిజ సంపద పుష్కలంగా ఉన్నవే. పైగా విశాఖ పోర్టుకు కనెక్ట్ అవుతుంది. దీంతో స్టీల్, కోల్, ఖనిజాల రవాణా వేగవంతమవుతుంది. భారీ పరిశ్రమలను ఆకర్షించడానికి ఈ రోడ్ కీలకం కాబోతోంది. ఫలితంగా విశాఖపట్నం లాజిస్టిక్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ సెంటర్ గా మారుతుంది. చెన్నై టు కలకట్టా ఏదైతే హైవే ఉందో అది మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్గా డిక్లేర్ అయింది. వాస్తవానికి హైదరాబాద్ నుంచి వరంగల్, భూపాలపల్లికి ఉన్నటువంటి, భూపాలపట్నం ఉన్నటువంటి ఆ రోడ్ కూడా ఇండస్ట్రియల్ కారిడార్గా డిక్లేర్ అయింది. వాస్తవానికి అక్కడ రోడ్ కనెక్టివిటీ ఉంది, ట్రైన్ కనెక్టివిటీ ఉంది. కాబట్టి గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కరెక్ట్గా ఇంకా ప్రోత్సహిస్తే ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ చుట్టూ ఉండదు, ఇండస్ట్రీ మొత్తం ఈ హైవే చుట్టూ ఉంటుంది. ముఖ్యంగా ట్రైన్ కనెక్టివిటీ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉన్నటువంటి హైవేస్, వరంగల్ హైవే కావచ్చు, అటు కర్నూలు హైవే కావచ్చు, రెండు కూడా మనకు పొటెన్షియల్ హైవేస్. ఇంకా కర్నూలు హైవే అయితే ఇప్పుడు డబుల్ రోడ్ అవుతుంది. వరంగల్ హైవే అప్ టు సిర్పూర్ వరకు 3 రోడ్ల యొక్క ట్రైన్ రోడ్ అవుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా హైదరాబాద్ నుంచి పోర్టు కనెక్టివిటీ కూడా అంటే డ్రై పోర్ట్ ఏర్పాటు చేయడం నుంచి మొదలు పెడితే పోర్టు కనెక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అది ఒక్క రోడ్ వల్ల ఇంత ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతోంది కాబట్టి, ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది కాబట్టి 2014లో రోజుకు 12 కిలోమీటర్లున్న రోడ్డు నిర్మాణ వేగం 2024 నాటికి రోజుకు 34 కిలోమీటర్లకు పైగా పెరిగింది. రోడ్ వల్ల డెవలప్మెంట్ ఎలా ఉంటుందో చెప్పడానికి చైనా ఒక ఉదాహరణ. 1990ల చివరిలో నేషనల్ ట్రంక్ హైవే సిస్టమ్ అనే ఇనిషియేటివ్ తీసుకుంది చైనా. హైవే నెట్వర్క్ను భారీగా విస్తరించింది. దానివల్లే చైనా జీడిపి ఏకంగా 9 నుంచి 10% ఎగబాకింది. ఇక జర్మనీ, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చితికిపోయిన జర్మనీ ఆర్థిక వ్యవస్థను మళ్లీ ప్రపంచ స్థాయికి చేర్చింది వారి అద్భుతమైన రోడ్లే. అక్కడ వాహనాలపై స్పీడ్ లిమిట్ లేకపోవడం వల్ల సరుకు రవాణా ప్రపంచంలోనే అత్యంత వేగంగా జరుగుతుంది. మంచి రోడ్లున్న దేశాల్లో ఒక లారీ ఏడాదికి సుమారు 1.5 కిలోమీటర్లు తిరుగుతుంది. బట్ భారత్లో మాత్రం ఇది కేవలం 60,000 మాత్రమే. సో రోడ్లు బాగుంటే ఆర్థిక వ్యవస్థ ఎంతలా దూసుకుపోతుందో చెప్పడానికి ఇవన్నీ ప్రూఫ్స్. రోడ్లను కేవలం ప్రయాణ సాధనాలుగా చూస్తాం మనం, కానీ ఆర్థికవేత్తలు మాత్రం వాటిని ఎకానమీకి ఇంజిన్స్ గా చూస్తారు. భారతదేశ చరిత్రలో రోడ్ల గురించి మాట్లాడితే వాజ్పేయి హయాంలోని స్వర్ణ చతుర్భుజి ఒక మైలురాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా ఈ 4 మెట్రో నగరాలను కలపడం ద్వారా దేశం ఒక్కతాటిపైకొచ్చింది.
స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు చేపట్టక ముందు భారత్ ఒక లోకల్ మార్కెట్ మాత్రమే. ఎప్పుడైతే స్వర్ణ చతుర్భుజి పూర్తయిందో ఇప్పుడిక భారత్ ఒక నేషనల్ మార్కెట్ గా మారింది. దీని అర్థం ఏంటంటే రోడ్లు సరిగా లేనప్పుడు ఒక రాష్ట్రంలో పండిన పంట లేదా తయారైన వస్తువు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమయ్యేది. అంటే వ్యాపారం లోకల్ గానే ఉండేది. స్వర్ణ చతుర్భుజి వంటి హైవేలొచ్చాక దక్షిణాన ఉన్న చెన్నై వస్తువు ఉత్తరాన ఉన్న ఢిల్లీకి, పశ్చిమ రాష్ట్రాల ఉత్పత్తులు తూర్పు రాష్ట్రాలకు వేగంగా చేరడం మొదలైంది. దీనివల్ల దేశమంతా ఒక నేషనల్ మార్కెట్ గా మారిపోయింది. ఇప్పుడు మోదీ హయాంలో అది మరో స్థాయికి చేరింది. కేవలం నగరాలనే కాదు, మారుమూల గ్రామాలను, ఆర్థిక కారిడార్లను అనుసంధానిస్తున్నారు. మొన్న ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే, నేడు 594 కిలోమీటర్ల గంగా ఎక్స్ప్రెస్ వే. ఇవి కేవలం కాంక్రీట్ మీద పెట్టే ఖర్చు కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ తలరాతను మార్చే పెట్టుబడి. ఓవరాల్ గా భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ ఉన్న దేశం. మొత్తం పొడవు సుమారు 63,73,000 కిలోమీటర్లు. సో ఏటా ఫోకస్ చేస్తూ ఉంటే చాలు, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారడానికి ఈ రోడ్లే కీలక పాత్ర పోషిస్తాయి. వేగం పెరిగితే సమయం మిగులుతుంది, సమయం మిగిలితేనే సంపద సృష్టి జరుగుతుంది. అదే వికసిత్ భారత్ను, అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెడుతుంది. ఒక్క రోడ్డు ఇంతటి మార్పుకు కారణమవుతుంది. ఇది వాటి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.